పడితే వాన పడితే అత్తో చంద్రం వచ్చింది వాన పడితే అత్తో చంద్రం వచ్చింది నేనే వస్తున్నా కుదిరి వైపుదునా నేనే వస్తున్నా కుదిరి పంపితే ఎవరా యువరాజ్ అంటున్నా? నీ పేరు యువరాజశేఖర. యువరాజశేఖర నీ పేరా? యువరాజశేఖర. నీకు నమస్కారం, ఆశీర్వాదం చల్లగా వద్దు. నువ్వు నాశనం అయిపోడా? నేనేదో యువరాజు అని దండం పెడితే యాసిడ్ పోసుకోమంటావా? కాదురా, నా చేతికి వచ్చి నన్ను నాశనం అయిపోతున్నావరా? కాదురా అంటే శివు కదా. ఆ వాసులేరా, నా చెంతకు విచ్చేసి నన్ను చెలగొట్టినట్టున్నావు కదరా? నువ్వే చెప్తువే ఇట్లాంటివే. ఆశీర్వాదం చెలగవద్దులు సేవక అంటున్నా. అంటే నీకు దండం పెట్టిన దానికి 500 తప్పు అంటావా? తప్పు కాదురా, చెప్తున్నా పెట్టా అని. పిల్లా పాపలతో చెలగవర్తిలు అంటున్నా. పిల్ల పాపలతో అంటే ఎట్లా? వివాహం కావించి పెళ్ళైందరా? ఏం బిడ్డ ఇస్తావా? బిడ్డ మేమిరా ఇచ్చేవారు ఇస్తారా? ఇంకెవరు ఇస్తారు బిడ్డ? ఇట్లా పెళ్లి అయింది అని అడిగితు కదా. అవునరా. ఇప్పుడు ఏం పెళ్లి చేసుకున్నాను? చేసుకున్నావా? పెళ్లి చేసుకున్నావు కాబట్టి పిల్లా పాపలతో చెలగవర్తిలు అంటున్నా. అంటే పెళ్లి చేసుకుంటే బిడ్డలు పుడతారంటవా? అవును సేవక. ఎవరు నీకు చెప్పింది? ఎవరా? మనం మాత్రం పెళ్లి చేయాలి. మరి కోరి ప్రార్థిస్తున్నాం. మహారాజు రాత్రి ఆ ఊరికే పట్టుకుపోయి కొనుక్కోపోయి. ఎవరు మీ అన్న రమ్మని ఎక్కడికి? మా అన్నగారు 56 దేశంలోకి జగన్ చక్రవర్తి, కలిమికి దుర్యోధన, బాలికి దుశ్శాసన. గుర్తుందా అంటున్నా? గుర్తుందా? నీకేరా? మరి మధ్యలో వేస్తే బతారా? ఏమో నాకేం తెలుసు. తెలియకుండా మన మధ్యలో అంటున్నావు కదా. మధ్యలో వేసే బిన్న రమ్మన్నాడు మీ అన్నగారు బయలుదేరు. అలాగే వెళ్తామా? అలాగే అతి శీఘ్రంగా వెళ్తా ఉంటున్నా. శీఘ్రం అంటే త్వరితముగా. తొందరగా రా. తొందరగా అంటే ఎట్లా పోవాలా? పరిగిచ్చి చిన్నగానా? వైమోతాల వలె. సరే బయలుదేరు. ఇరువురు కలిసిపోదాం. ఇద్దరు తెచ్చిపోయారు. ఎవరు తీర్చి వాళ్ళు పోతామండి. అంతేరా? నీకే